ఎవరి పూజలు వారే చేయాలి. స్వామికి సమస్యలు స్వయంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఉండే దేవతలు. ఈ నాగేంద్ర స్వామి ఆలయంలో స్వామితో పాటు కొంతమంది నాగులు కూడా ఉంటారు. వీరితో పాటు నాగకన్య కూడా ఉంటుంది. శివుడి కుమార్తె నాగమ్మ తల్లి. నాగేంద్ర స్వామికి ఎదురుగా ఉంటుంది ఈ నాగమ్మ తల్లి. ఈమెను శివుని కుమార్తెగా భావిస్తారు. కలశ రూపంలో ఉండి వినాయకుడికి తోడుగా ఉంటుంది. పూజా కార్యక్రమాల్లో మొదటిగా ఈ తల్లిని అంటే కలశాన్ని పూజించి అనంతరం గణపతికి పూజ చేస్తారు. కళ్యాణ ప్రత్యేకత. నాగేంద్రుడు, నాగకన్య మరియు హర్షనారాయణులకు ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. ఎంతో వైభవంగా జరిగే ఈ కళ్యాణ కార్యక్రమం కార్తీక మాసం చివరి వారంలో జరుగుతుంది. అయితే ఈ ముగ్గురికి కూడా ఒకే సమయంలో ఒకే వేదికపై కళ్యాణం చేయడం విశేషం. ఈ కళ్యాణంలో మరో ప్రత్యేకత, 23 మందితో మాత్రమే ఈ కళ్యాణం నిర్వహిస్తారు.